పేజీ నంబర్ 523, కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 2వ వచనం. బాగా వినండి. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కోట మీదకి దిగి వచ్చు ఆశీర్వాదము ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవాలంటే ఎచ్చట అహరోను దగ్గర, ఎచ్చట అహరోను ఇంటిలో, ఎచ్చట అహరోను కుటుంబంలో, ఎచ్చట అహరోను వంశంలో, ఎచ్చట అహరోను దగ్గర. అభిషేకం అంట అహరోను మీదికి వెళ్ళి, మోషే నువ్వు వెళ్ళి అహరోనుకు అభిషేకం ఇవ్వు, నా పని కొరకు అహరోనుకు అభిషేకం ఇవ్వు, నా మందసము, నా యాజకత్వము, నా మందిరంలో సేవ చేయుటకు. మోషే రాత్రి అంతా నిద్రపోయాను, రాత్రి నిద్రపోలేదైంది అమ్మా, కూర్పాట్లు పడుతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టు ఒకసారి, గడ్డ కింద చేయి తీసుకోటు, నిద్ర వస్తుంది కోటు. ఇద్దరు ఎందుకు వస్తారు? రాత్రి నేను జాగ్రత్త దగ్గరికి వచ్చావో చెప్తా, గుడి దగ్గరికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకెళ్ళికి నిద్రపోతే ఎట్లా మీరు? నేను మంటను ఇక్కడ కాలిపోవాల్సిందే, నిద్రపోవడాలు ఉండవు. హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళి మోషే నువ్వు అతనికి అభిషేకం ఇవ్వు. బైబిల్లో మొట్టమొదటిసారిగా అభిషేకం తీసుకున్న వ్యక్తి అహరోను. దేవుని పని, దేవుని సేవకు, దేవుని పని చేయడానికి మొట్టమొదటిసారిగా పిలువబడిన వ్యక్తి అహరోను. వెళ్ళి మోషే నీవు అహరోను దగ్గరికి వెళ్ళు, అహరోను దగ్గరికి వెళ్ళి అభిషేకించు. ఏ అభిషేకము ఇది? ఏ అభిషేకము? ఏ ఆశీర్వాదము? ఒక్కరోజు ఆశీర్వాదం కాదు, ఒక్కరోజు ఆశీర్వాదం కాదు, ఒక సంవత్సరం అభిషేకం కాదు, ఒక నెల అభిషేకం కాదు, ఒక పూట అభిషేకం కాదు. ఇది ఏ అభిషేకం అంటే తల మీది నుంచి తలంతా నిండి ఇలా కిందికి కారి, ఇలా గడ్డం నిండి, ఇలా చొక్క తరిచి ఈ చొక్క అంచుల వరకు కారేంత అభిషేకము చేత నింపు మోసే. ఎందుకంటే అహరోనును వాడుకోబోతున్నా నేను, అంత అభిషేకం చేత నేను వాడుకోబోతున్నా, అభిషేకం చేత అహరోను నింపబోతున్నా. ఇదిగో అహరోనును తరతరాల వరకు అహరోనే నాకు యాజకుడు అవుతాడు, తరతరాల వరకు అహరోను వంశమే నాకు యాజకత్వం చేయబోతున్నా. అందుకే అతన్ని అభిషేకించు. అభిషేకం ఎలా ఉండాలంటే కిందికి పొర్లి పారిపోవంతగా అభిషేకించు నువ్వు అహరోను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇది కొంచెం కొంచెం అభిషేకం కాదు, కొంచెం కొంచెం ఆశీర్వాదం కాదు, పైపైన ఆశీర్వాదం కాదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక దైవజనుడు అన్నాడు, మనం అంతే ఫస్ట్ ఎగ్జిక్స్ పెడతాడు, అంతే. హల్లెలూయా. అంతే ఫస్ట్ ఎగ్జిక్స్ పెడతాడు, తర్వాత ఏమైపోతాడు? చల్లబడిపోతాడు. అంతే ఫస్ట్ ఎగ్జిక్స్ పెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. నేనన్నా ఫస్ట్ ఎగ్జిక్స్ పడడానికి నాకేమన్నా మా బాబు సుమ్మం వచ్చిందా? ఎగ్జిక్స్ పడడానికి ఏమన్నా నా భార్య ఏమన్నా ఉద్యోగం చేస్తుందా? ఎగ్జిక్స్ పడడానికి ఏమన్నా అత్త మామలు ఏమన్నా నాకు ఇచ్చారా? ఎగ్జిక్స్ పడ ఫస్ట్ ఎగ్జిక్స్ పడ నాకేమన్నా నా బంధువులు, నా అయిన వారు ఏమన్నా సపోర్ట్ ఇచ్చారా? హల్లెలూయా హల్లెలూయా. ఒంటరిగా వచ్చినప్పుడు ఎలా ఉన్నానో నా చుట్టూ అనేక వేల మంది ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఈ అభిషేకం ఏ అభిషేకం? ఏ అభిషేకం అంటే తల నిండా నిండి గడ్డం వరకు వచ్చి అంచులు తాకి, చొక్క అంచులు తాకి కింది పొర్లి పారేంత అభిషేకం ఇది. ఆమేన్. ఇది పొర్లి పారేంత అభిషేకం ఇది. పొర్లి పారేంత అభిషేకం చేత మీరు నింపబడాలి, అంతగా దీవించబడాలి మీరు. శాశ్వతమైన దీవెనల చేత, శాశ్వతమైన ఆశీర్వాదాల చేత, శాశ్వతమైన జ్ఞానము చేత, శాశ్వతమైన దీవెన చేత మీరు దీవించబడాలి, అభిషేకించబడాలి, వాడబడాలి. ఆమేన్ ఆమేన్. కొందరి పైపైన
కొందరి పై పైన తల మట్టుకు అంటే తల అంటిన వరకు అంటే ఎలా అంటే ఫస్ట్ మొదటగా ఫస్ట్ నెల, రెండో నెల, మూడో నెల, ఫస్ట్ సంవత్సరం, రెండో సంవత్సరం బాగా ఉంటారు. ఒక నెల బాగా మందిరానికి వస్తాడు, ఒక 2 నెలలు బాగా వస్తారు, ఒక సంవత్సరం బాగా వస్తారు. తర్వాత ఏమవుతుందంటే చల్లారిపోతారు. ఎందుకంటే ఇది నిండి పొర్లి పారే అహరోను అభిషేకం కాదని. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ఎలా ఉండాలంటే, మీరు ఎలా ఉండాలి అంటే సంఘంలో బయట మీరు ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో పొర్లి పారే అంత అభిషేకం చేత మీరు నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నింపబడుతున్నారా? బయట నింపబడుతున్నారా? ఇక్కడ నింపబడుతున్నారా? బయట నింపబడుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పిండి కొంచెం పిసికినా అవి రొట్టెలు ఎలా ఉండాలంటే కంప నిండి పొంగిపోవాలి. ఆమేన్, ఆమేన్. అంటే నువ్వు చేసే పని కొంచెమైనా, నువ్వు సంపాదించేది కొంచెమైనా, అది ఎలా ఉండాలంటే మహా అభివృద్ధి కావాలి. అది మహా అభివృద్ధి కావాలి. ఆమేన్. నువ్వు చేసే ప్రార్థన 5 నిమిషాలైనా, నువ్వు చేసే ప్రార్థన 2 నిమిషాలైనా, నువ్వు చేసే భక్తి కొంచెమైనా, అది ఎలా ఉండాలంటే మహాశక్తి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ అభిషేకము అంటే అభిషేకం. ఆమేన్. అహరోను కనిపెట్టుకున్నాడు దేవుణ్ణి. అహరోను మోషేను కనిపెట్టుకున్నాడు. అహరోను మోషేకు లోపడ్డాడు. అహరోను దేవుణ్ణి కనిపెట్టుకున్నాడు. కనుక చూడండి, ఈ అభిషేకం అంట అహరోను అభిషేకించింటే ఆ అభిషేకం తైలం అంట పొర్లి పారినది. ఏ వండర్ఫుల్ అభిషేకం, సూపర్ న్యాచురల్ పవర్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పవర్ ఇది? సూపర్ న్యాచురల్ పవర్. ఈ అభిషేకం ఎవరికైనా ఉందా ఈ రోజుల్లో? ఈ అభిషేకం ఏ సేవకులకైనా ఉందా? ఎవరికైనా అభిషేకం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. వచ్చామా, చెప్పామా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వచ్చామా, చెప్పామా, ఏదైనా వస్తే తీసుకున్నామా, వెళ్ళిపోయామా. ఈ అభిషేకం కలిగిన వారు కొందరే, ఈ అభిషేకం చేత నింపబడే వాళ్ళు కొందరే. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి మొరపెట్టే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉన్నారు. ఏదో ఒక చోట ఎక్కడో సంఘం కోసం ప్రార్థన చేసి, సంఘ బిడ్డల కోసం కన్నీళ్ళు విడిచి, దేశం కోసం ప్రార్థన చేసి 24 గంటలు ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఎక్కడో ఒకరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సేవకులు ఏమైపోతున్నారంటే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. వారి భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. వారి భ్రమలు మునిగిపోతున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారం ఒక సేవకుడు కలిసి నేను వెళ్తే పని మీద వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే నేను ఈ వ్యక్తితో వెళ్ళిపోదామని మాట్లాడుతూ ఉండగా ఈ వ్యక్తి ఆ సేవకుని ఫోన్ చేసి పిలిపించాడు. నువ్వు అనుకున్నావు కదా, నువ్వు చూడాలనుకున్నావు కదా ఆ సేవకుని, నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడిగావు కదా, ఎప్పటి నుంచి ఒక్కసారి ఆయన చూస్తే చాలు నాకు అన్నావు కదా, సెల్లులో మాత్రం చూసావు కదా, ఇప్పుడు రియల్గా చూసేవరా ఇక్కడ ఉన్నాడు, తొందర వస్తే లేకపోతే వెళ్ళిపోతావు. హల్లెలూయా అని చెప్పి అలా వెళ్ళి నేను ఆ వ్యక్తిద్దరం అలా వెళ్ళి కూల్ డ్రింక్ తాగి లోటు వచ్చి వచ్చాయిగా ప్రశ్నలు. నాలో ఏం చూశాడు సేవకుడంట, ఫోన్ చేసి అట్లా వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతున్నా వచ్చాడు. ఎదురెక్కేసి కరెక్ట్ సాఫ్ దగ్గర చిన్నప్పుడు అయ్యారు ప్రజలాడని రావచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చూశాడంటారు నాలో? చెప్పండి, ఏం చూశాడంటారు? ఏం చూశాడంటారు? ఫోన్ చేసిన ఒక్క 2 నిమిషాలు అంతే వచ్చి వాలిపోయినా అంటారు. ఏం చూశాడంటారు? ఏం చూశాడన్నా? మీరు కూర్చొని చెప్పేది మీరు నాలో చూస్తే చెప్తారు. మీరు ఏం చూశారు?
ఆ వ్యక్తి వచ్చి నా ముందు నిలబడిపోయి, అయ్యగారు మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, 21 దిన ఉపవాస ప్రార్థన ముగింపుకే రావాలనుకున్నాను, కానీ రాలేకపోయాను, మిస్ అయింది. నేను మిమ్మల్ని చూడాలని ఆశ కలిగి వచ్చాను, బాగున్నారా, ఎలా ఉన్నారా అయ్యగారు, పరిచయం బాగుంది అని చెప్పి వచ్చాడు నా దగ్గరికి. వచ్చాడు అయితే అంతవరకు బాగుంది, ఓకే. అయ్యగారు మీరు ఎలా చేస్తున్నారు పరిచర్య అని అడిగాడు. తిరిగి నేను ఎలా చేస్తున్నానో చెప్పే లోపు అతనే మళ్ళీ ఆన్సర్ కూడా చెప్పేశాడు. హల్లెలూయా. ఏమన్నారు ఈ వ్యక్తిని, ఈ పరిచర్య ఎలా, మీరు ఎందుకు ఫోన్ చేస్తే ఎత్తలేదు? నేను 4ంటికి ఫోన్ చేశా, 8ంటికి ఫోన్ చేశా, రాత్రి 12ంటికి చేశా, ఎత్తలేదు. ఇంకా నేను చేయడం మానేసా. ఎందుకు అయ్యగారు మీరు ఫోన్ ఎత్తలేదు ఎందుకని అంటే, నేను ప్రార్థన ఉంటాను కదా, ఫోన్ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, నేను ఎత్తలేదు అని చెప్తే, అయ్యగారు మీరు ఎలా పరిచయం చేస్తారని అడిగాడు. నేను ఎలా చేస్తాను నేను చెప్పే లోపే మళ్ళీ ఆయన తిరిగి ఆన్సర్ చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి వ్యక్తిని, నేను చెప్పావు కదా మేమే సర్లే అని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటి అంటే, నేను చెప్పేది ఏంటి అంటే, ఫోన్ చేసిన మరో 1 నిమిషానికి ఆ వ్యక్తి వచ్చి వాలిపోయాడు. మంచిది, నన్ను చూడాలని ఆశ ఉంది, నన్ను చూడడానికి వచ్చాడు. 1 నిమిషంలో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో, సేవకుడే సేవ చేస్తున్నాడంట. ఆ వ్యక్తి సేవ చేస్తూ తన గ్రామంలో సేవ చేస్తున్నాడంట. మంచిది, సేవ చేస్తున్నాడు, మంచిది. అయితే ఆ వ్యక్తి వచ్చాడు అని చూడడానికి, మంచిది, చూశాడు, మంచిది. అయితే ఫోన్ చేసిన 1 క్షణంలో ఆ వ్యక్తి వచ్చాడు అంటే, ఆ వ్యక్తి భక్తి, ఆ వ్యక్తి స్థితి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. హల్లెలూయా. మీరు గమనించండి ఒకసారి ఎలా ఉందో. అంటే ఏ అభిషేకంతో ఉన్నాడు, ఇది ఏ అభిషేకం అంటారు? ఫోన్ చేసిన 1 క్షణంలో చూడడానికి రావడానికి నేనేమన్నా పై సేవకున్నా? సరే చూడడానికి వచ్చావు అనుకో, ఫోన్ చేసిన 1 క్షణమే నువ్వు పిలిచినమ్మడే వచ్చావంటే నీకేం పని లేదా? ఏం పని లేకపోతే నువ్వు ప్రార్థనలు లేవా, వాక్య ధ్యానం లేదా, దేవునితో కనెక్షన్ లేదా? ఫోన్ చేసినప్పుడు ఎలా వచ్చి వాలిపోతే ఎలా? హల్లెలూయా. ఏ అభిషేకం అంటారు? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇతని మీద ఉన్న అభిషేకం ఏదంటారు? ఇది తల మీద ఉన్న అభిషేకం. మన మీద ఉన్న ఆశీర్వాదము, మన మీద ఉన్న ప్రార్థనలు, మనం చేసే ప్రార్థనలు, మన ఆశీర్వాదాలన్నీ తల మీద ఉన్న వరకే ఉన్నాయి. కానీ అలా కాదు. అహరోను వంటి అభిషేకం, అహరోను వంటి ప్రార్థన, అహరోను వంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి యేసు నామములో. ఆమేన్. ఎంత అంటే మనకు తల నుంచి కారి గడ్డము తాకి కిందికి పొర్లే అంతగా అభిషేకము చేత, శక్తి చేత, ప్రార్థన చేత, అభిషేకం చేత మనము నింపబడాలి. ఆమేన్, ఆమేన్. అభిషేకం చేత నింపబడిన వాడు దేనికి లొంగడు, దేనికి తలదించడు, దేనికి వెనుకడిగేయడు. అతడు వివేకము కలిగి ఉంటాడు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. ఎలా అభిషేకం ఇచ్చాడు దేవుడు అంటే, పొర్లి పారేంతగా నువ్వు నమ్మకంగా, నువ్వు దేవుని సంఘాన్ని నమ్మకంగా నువ్వు కనిపెట్టుకుంటే నీ దీవెనలు ఎలా ఉంటాయంటే, నీ కంప ఎలా ఉంటుందంటే నిండి పొర్లి పారిపోయి అంతగా ఉంటుంది. ఆమేన్. ఎందుకు? అహరోను తల మించి కారి గడ్డము తడిచి కింద చొక్క అంచంతా కారిపోయింది. ఎందుకు అంటే, తను పడిన కష్టం, తను పడిన శ్రమ, తను పడిన నిందలు, అవమానాలకు అన్నిటికీ బదులుగా దేవుడు ఒకేసారి ఇచ్చాడు డబల్ అభిషేకం, డబల్ దీవెన. తన తరాల వరకు తరగని దీవెన ఇచ్చాడు అహరోనుకు. ఆమేన్, ఆమేన్. అహరోను కుటుంబమే, లేవి కుటుంబమే, అహరోను కుటుంబమే యేసయ్య వచ్చేంత వరకు యాజకులుగా, ప్రధాన యాజకులుగా మందిర సేవను ఒక ఊపారు యేసు నామములో. ఎందుకు అంటే, కేవలం అహరోనును బట్టే తన పిల్లల తరం వరకు దీవించబడ్డారు. కేవలం అహరోను చేసిన పరిచర్యను బట్టి. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచో దేవుణ్ణి నమ్ముకున్నావు. ఇప్పుడు నీ అభిషేకం ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంది, నీ కుటుంబం, నీ పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి? క్వశ్చన్ మార్క్. దగ్గర చప్పట్లు కొట్టండి ఒకసారి. కంట్రోల్ చేయలేకపోతున్నాను. చెప్పండి క్వశ్చన్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేస్తూ ప్రార్థనకు వస్తున్నారు? ఇప్పుడు మీ అభిషేకం, మీ ఆశీర్వాదం, మీ పిల్లల ఆశీర్వాదం ఎలా ఉంది? మీ స్థితి ఎలా ఉంది? మీ పిల్లల స్థితి ఎలా ఉంది? చెప్పండి. అహరోను తన కుటుంబం, తన పిల్లల తరం వరకు పరిపాలించారు దేవాలయాన్ని, యాజకత్వాన్ని.
పరిపాలించారు. మరి నీ పిల్లలు, మరి మీ పిల్లలు ఎలా ఉన్నారు ఆలోచించండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ దీవెనలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నారు మీ పిల్లలు? మీ కుటుంబం ఎలా ఉంది? మీ ప్రార్థన ఎలా ఉంది? మీ భక్తి స్థితి ఎలా ఉంది? మీ స్థితి ఎలా ఉంది? ఏ భక్తి చేస్తున్నారు? ఏ ప్రార్థన చేస్తున్నారు? ఏ స్థితిలో ఉన్నారో మీరు ఒక్కసారి గమనించుకోండి. ఇంతకంటే మీకు ఇంకా లోతుకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మహామేధావులు కనుక మీకు ఇది చాలు, ఇంకా సరిపోయింది. తీసుకునే వాళ్ళకి ఇది సరిపోతుంది, తీసుకునే వాళ్ళకి ఎంత చెప్పినా ఎంత కొట్టినా అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎంతగా మీరు ఉన్నారు. అహరోను కష్టపడ్డాడు. తన దీవెన తన పిల్లల వరకు వారు దీవించబడ్డారు. మరి నీ దీవెన, నీ భక్తి, నీ జీవితం ఎలా ఉంది? నీ స్థితిని బట్టి నీ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు, నీ పిల్లలు ఎలా దీవించబడ్డారు? అహరోను నువ్వు పక్కన నిలబడి, అహరోను తన దైవ సేవకుడైన తన దైవజనుడైన మోషకు అడ్డుగా నిలబడి తన ప్రాణాలను అడ్డుగా పెట్టి మోషకు సాకారిగా చిట్ట చివరికి ప్రాణాలు పోయేంత వరకు తను కానాను దేశాన్ని కూడా వెళ్లకుండా మోషే కొరకు మోషేను వెంబడించి దీవించబడి ఆశీర్వదించబడి బైబిల్ గ్రంథంలో లిఖించబడి చరిత్రలో నిలిచిపోయాడు అహరోను. మరి నువ్వెలా నీ స్థితి ఎలా? నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వెంత సేవకునికి సపోర్ట్గా ఉన్నావు? నువ్వెంత దైవజనునికి సపోర్ట్గా నిలబడుతున్నావు? నువ్వెంత నిలబడుతున్నావు? నిలబడి దీవించబడుతున్నావా? దూరంగా వెళ్ళిపోయి శపించబడుతున్నావా? నిలబడి ఆశీర్వదించబడుతున్నావా? దీవెనకరంగా బ్రతుకుతున్నావా? చరిత్రలో నిలిచిపోయావా? లేకపోతే దీవెనకరంగా కాకుండా సేవకునికి, దైవజనునికి, దేవునికి దూరంగా టచ్లో ఉండి శపించబడుతున్నావా? నిన్ను బట్టి నీ పిల్లలు కూడా శపించబడుతున్నారా? లేకపోతే నిన్ను బట్టి దీవించబడుతున్నారా, శపించబడుతున్నారా? ఎలా ఉన్నారు నీ కుటుంబం? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. అంతే. ఇంకా పద్దాకులు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు నూరు రాసిన అవసరం లేదు. అహరోను జీవితాన్ని ఈరోజు మీ ఎదుట నిలబెట్టాను. నిన్నటి దినము నా యెహోషువ జీవితాన్ని మీ ఎదుట నిలబెట్టాను. ఈరోజు అహరోను జీవితాన్ని మీ ఎదుట నిలబెట్టాను. అహరోను నిలబడ్డాడు, దీవించబడ్డాడు. ఆ దీవెన నా తరతరాల వరకు వెళ్ళింది. యెహోషువ నిలబడ్డాడు, మోషే దగ్గర కనిపెట్టుకున్నాడు. యెహోషువ సూర్య చంద్రులను ప్రకృతి సైతాన్ని నిలబెట్టి దేవునికి మహిమకరమైన పరిచర్య చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాకు కూడా యెహోషువ పరిచర్య నేను చెప్పిన తర్వాత గడిచిన వారంలో కల వచ్చింది. సేమ్ అదే యెహోషువ స్టోరీ చెప్పిన తర్వాత ప్రభువు చూపించాడు అగాధం. దాన్ని దోచుకొని వెళ్ళి అగాధం అవతలున్న పంటను దోచు. ఈ అగాధాన్ని నువ్వే దీంతో యుద్ధం చేసి గెలిచి అవతలున్న పంటను ఆ పొలాన్ని నువ్వు స్వాధీనపరుచుకొని దేవుడు నాకు బయలుపరిచాడు. అది నేను శుక్రవారం క్లారిటీగా చెప్పే దర్శనం, మళ్ళీ చెప్పే సమయం లేదు. కనుక మీరు నిలబడండి, దేవుని కోసం నిలబడండి, పరిచర్య చేయండి. నమ్మకంగా మీ వంతుగా అహరోను మోషేకు సపోర్టుగా నిలబడినట్లుగా, అహరోను మోషేకు అడ్డుగా నిలబెట్టినట్లుగా, ఇదిగో మిరియం కూడా తన సహోదరు తన తమ్ముడైన మోషేకు అడ్డుగా నిలబడినట్లుగా, సపోర్ట్ ఇచ్చినట్లుగా మిరియం వల్ల మీరు సేవకునికి సపోర్ట్ ఇవ్వండి. అహరోను వల్ల మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తుండగా దేవుడు మర్చిపోడు, దేవుడు అన్యాయస్తుడైతే కాడు, దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. ఆ దీవెన నీకు, నీ పిల్లల వరకు ఆ దీవెన అది దాటి వెళ్ళదు. దొంగ బుద్ధులు చూపించకండి, దొంగ ప్రవర్తన ఉండొద్దు, వేషధారణ వద్దు. నీతిగా నిలబడండి, నిజాయితీగా నిలబడండి, దేవుని యందు నిలకడగా ఉండండి, నమ్మకంగా ఉండండి. నమ్మకమైన దీవెనలు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఏదో దెబ్బ తగిలినాక, ఏదో ప్రమాదం వచ్చిన తర్వాత, ఏదో బెరిసి కొట్టిన తర్వాత అప్పుడు దేవుడు సేవకుడు ఈ వద్దు. నీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, నువ్వు సంతోషంగా ఉన్నా అన్ని సంఘముతో, దైవజనంతో, దేవునితో పంచుకొని కలుపుకొని నువ్వు ముందుకు సాగిపోతే నీవు, నీ కుటుంబము అచ్చలాల నిక్కచ్చాగా నిశ్చయంగా దీవించబడతారు. ఆమేన్, ఆమేన్. అహరోను అదే చేశాడు. అహరోను దీవించబడ్డాడు, తన కుటుంబం దీవించబడింది. మీరు కూడా అదే చేయండి, అదే ఫాలో అవ్వండి, అదే దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అహరోను వలె మీరు దీవించబడతారు. ఆమేన్, ఆమేన్. అహరోను ఏం చేశాడు? అహరోను ఏం చేశాడమ్మా? అమ్మ పద్మ ఏం చేశాడు అహరోను? అడుగుతానని తలకాడు ఇస్తున్నావా? ఏం చేశాడు చెప్పండి అమ్మా, ఏం చేశాడు? చెప్తే నేను ఇలాంటి రోజు 4 చేస్తా టైం నేను. చెప్పండి ఏం చేశాడు? ఏదో చేశాడు అని అంటారా?
అహరోను నమ్మకంగా, అహరోను కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా అహరోను దేవుణ్ణి కనిపెట్టుకొని, దైవజనుని కనిపెట్టుకొని ఉన్నాడు. అతన్ని దేవుడు దీవించాడు. ఆ ఆశీర్వాదం తన పిల్లల తరం వరకు నిలిచిపోయింది. అలాగున నీ ఆశీర్వాదం కూడా నిన్ను బట్టి నీ పిల్లలు, నీ కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం మీ జీవితంలో, మీ హృదయాల్లో స్థిరపరిచి, బలపరిచి దాన్ని మొలకలెత్తించునుగాక. మొద్దుగా ఉన్న మీ జీవితాలు, మొద్దుగా ఉన్న మీ మొద్దులు చిగురు 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 పుట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము విన్ని, ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న ఎంతమంది ఉన్నారో, ఎంతమంది హృదయంలో ఈ వాక్యం చేర్చుకున్నారో వారందరి మీదికి అభిషేకం అహరోను వలె పొర్లి పారునుగాక. ఆమేన్. ఆ అభిషేకం మీ తలల మీద నుంచి మీ గడ్డం తాకి కింద మీ చీరలు, మీ వస్త్రాలు కిందికి తాకి పొర్లి పారునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అర్థమైందని అన్న బిగ్గర చప్పట్లు కొట్టండి, బిగ్గర చప్పట్లు కొట్టండి. ఏంటమ్మా రండమ్మా తరతరా. మహాపరిశుద్ధుడైన తండ్రి, గనుడైన ప్రభు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, అహరోను కనిపెట్టుకొని నిలబడ్డాడు. అహరోను పరిచర్యను బట్టి, అహరోను నమ్మకత్వాన్ని బట్టి దేవా, అహరోను చేసిన ఆ పరిచర్యను, నమ్మకమైన పరిచర్యను బట్టి అహరోను దీవించావు. అహరోను అభిషేకమును ప్రభు అది గడ్డం మీదకి వచ్చి తన చొక్కను తాకి అంచుల వరకు కారిపోయేంతగా తనను అభిషేకించి, ఆ అభిషేకం తరతరాల వరకు ప్రభు నిలుచులాగున తనను దీవించావు, ఆశీర్వదించావు. నేను అలాగున నమ్మకంగా మేము కూడా నిలబడి నమ్మకమైన పరిచర్య చేసి నీ రాజ్యం నుండిలాగా మాకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, విత్తబడిన ఈ వాక్యం దేవా, విత్తబడిన ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరచులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించారో, ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలో ఉంటూ ప్రభా ఏకాంత కలిగి ఉన్నారో ప్రభా, వారందరినీ దీవించండి, వారందరిని ఆశీర్వదించండి, వారందరినీ ప్రభా నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం. గనుడైన తండ్రి, మహనీయుడైన ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సహోదరి ఇదిగో నువ్వు చూస్తున్నావు బిడ్డ. ఇక నేను ఆదివారం ఈ వాక్యం చెప్తున్నాను, ఇదిగో నువ్వు తర్వాత లైవ్ లో ఈ వాక్యాన్ని చూస్తున్నావు, నువ్వు తర్వాత కూర్చొని నీ కుటుంబంతో ఈ వాక్యం వింటున్నావు బిడ్డ. నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడమ్మా. నువ్వు దేవుని సంఘాన్ని నువ్వు నమ్మకంగా కనిపెట్టుకుంటే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఎంతగా దీవిస్తాడంటే నీ గంప నిండి పొర్లి పారేంతగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడని ఆయన ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, నువ్వు ప్రార్థన ఏకీభవించావు కదా బిడ్డ, నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే దర్శిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. కృపగలవాడు, దయగలిగిన మా తండ్రి, ఇదిగో నిన్ను అభిషేకించి నీ కుటుంబాన్ని నిన్ను దీవించబోతున్నాడు. మహా పరిశుద్ధుడైన తండ్రి ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది ప్రభా ఈ వాక్యంలో లీనమైపోయారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని అభిషేకించమని, వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు, స్తోత్రాలు, నీకు స్తుతులు ప్రభా. దైవజనుడా, ఇదిగో ఇంతవరకు నువ్వు వాక్యం విని ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించావు. దైవజనుడా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు సేవ చేస్తున్నావు కుమారుడా, నువ్వు సేవ చేస్తూ నువ్వు చూద్దాం ఒకసారి లైవ్ అని చూస్తున్నావు. నువ్వు ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో మన రక్షకుడు, మన విమోచకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభునందు బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు నమ్మకంగా నిలబడు, నమ్మకమైన పరిచర్య చేయి. ఇదిగో అహరోను అభిషేకించినట్లుగా, అహరోను అభిషేకము గడ్డం మీదకి వచ్చి అది చొక్క అంచులను దాటి వెళ్ళినట్లుగా, పొర్లి పారినట్టుగా దైవజనుడా నిన్నంతగా దేవుడు అభిషేకించి, అంతగా నీ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు దిగులతో ఉన్నావు, నువ్వు వేదనతో ఉన్నావు, కన్నీళ్లతో ఉన్నావు. ఎదుగా ఉన్న మనుషులను బట్టి, ఉన్న ప్రజలను బట్టి చాలా వేదనతో పరిచర్య చేస్తున్నావు. దైవజనుడా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నే దేవుడు దర్శిస్తున్నాడు. నీ అభిషేకాన్ని ఎవరు చూడనంతగా ఎదుగా నీ అభిషేకాన్ని దేవుడు దాన్ని పొర్లి పారేంతగా నిన్ను అభిషేకించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఋషి చేస్తూ నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీతోనే పరిశుద్ధాత్మ తండ్రి కారాశ
ఓ బురాబా కతీరి కషకరి రిమాకర తారా సులి కలిబా కరాబా బాబా బరికా శేఖర్ 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 ఇదిగో నువ్వు లైవ్ చూస్తున్నావు శేఖర్, ఈ లైవ్ చూస్తున్నావు శేఖర్, నీ దగ్గరికి లైవ్ వస్తుంది. ఇదిగో నేను ఆదివారం ఇట్లా చెప్తున్న ఈ వాక్యం శేఖర్, ఈ లైవ్ నీ దగ్గరకు వస్తుంది. ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. శేఖర్, నిన్ను దేవుడు తాకబోతున్నాడు. శేఖర్ శేఖర్, ఇదిగో నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు ప్రభు. ఇదిగో నిన్ను ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. ఇదిగో అహరోను వలె నువ్వు నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టుకో శేఖర్, నువ్వు కనిపెట్టుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాక ఈ లైవ్ ను చూస్తున్నావు మరియమ్మ, నువ్వు ప్రార్థనలో ఏకీభవించావు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్నే దర్శిస్తున్నాడు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పడుతున్న కష్టాన్ని, నువ్వు పడుతున్న శ్రమను, నువ్వు పడుతున్న నిందలు, అవమానాలు ప్రభు చూస్తున్నాడు. మరియమ్మ, దేవుడు నిన్ను తాకబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. మరియమ్మ, నువ్వు నమ్మకంగా ప్రభు సన్నిధిలో నమ్మకం కలిగి నువ్వు పరిచర్య చేయి. మరియమ్మ, ప్రభు నిన్ను దీవించబోతున్నాడు, ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను ఎంతమంది అవమానపరిచారో, ఎంతమంది నిన్ను హేళన చేశారో, వారి ఎదుట నీ కొమ్మును, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఈ ప్రవచనం నీకే రుజువు చేసుకో. సహోదరుడా, దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయి ఈ లైవ్ చూస్తున్నావు, ఈ ప్రార్థనలో ఏకీభవించావు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్నే దర్శిస్తున్నాడు. ఇదిగో నువ్వు నిలబడితే నిన్ను అహరోను వలె మార్చాల్సింది ఆయన. నువ్వు నిలబడితే నువ్వు అహరోను కావాల్సింది. దేవుని పరిచర్యకు, దేవుని సంఘానికి, దేవునికి దూరం అయిపోయిన సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సుధాకర్, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సుధాకర్, ప్రభు నీతోనే నిన్నే దర్శిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని పరిచర్యకు దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, దేవునికి వేరైపోయావు. అహరోను వలె నీ కర్ర, నీ మొద్దు చిగురించవలసింది. నువ్వు దూరం అయిపోయి మరలా ప్రభు ఈ దైవజనం ద్వారా నేను పిలుస్తున్నాడు. రకాశాకరి ఓ రబకాతిరి కషాకరి రబకారా షునిమాకారాతి. ప్రార్థనలో ఏకీభవించావమ్మా. నీ కుమారుడు తాగుడుకు బానిసైపోయాడు, ఇదిగో నువ్వు ఈ లైవ్ చూస్తున్నావు, ఇదిగో నువ్వు ఈ సెల్లు ఎదుట నిలబడి వాక్యం వింటున్నావు. ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కొడుకు భయంకరంగా తాగుడుకు బానిసైపోయాడు, నీ కొడుకు భయంకరంగా తాగుడుకు అడిక్ట్ అయిపోయాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. అహరోను వలె నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. నువ్వు నమ్మకం కలిగి ఉండు. ఒకరోజు నీ కుమారుని పనికొచ్చే పాత్రగా, యాజకునిగా దేవుడు మార్చబోతున్నాడు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఋషి చేసుకో. రాకాష్ కారిబా తోడిబాకా రాబాకాష మరి ఓహో ఆకాశ ఓహో బాబా బారికాష ఓహో రికాష. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడా, ప్రార్థన ఏకీభవించి అనుకుంటున్నావు కదా ప్రభు నాతో మాట్లాడాలని. ప్రార్థన ఏకీభవించి అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ప్రార్థన ఏకీభవించావు. ప్రార్థనలో ఉండవు, నువ్వు అనుకుంటున్నావు కదా నాతో మాట్లాడాలి ప్రభు అని. నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. కుమారుడా, నువ్వు చేస్తున్న పరిచర్యలో నేను దేవుడు చూశాడు. దిగులు పడద్దు, చింతపడద్దు. నాతో మాట్లాడాలి ప్రభు అనుకుంటున్నావు, దిగులు పడద్దు. నిన్ను ఒకరోజు గొప్ప పరిచారకునిగా, ఒకరోజు నిన్ను గొప్ప సేవకునిగా, తన దాసునిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. అహరోను వలె ప్రవక్త దగ్గర నమ్మకం కలిగి ఉండు సహోదరుడా. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఇదిగో నిన్ను మోషేని హెచ్చిస్తున్నప్పుడు, అహరోను హెచ్చించినట్లుగా నీ దైవజనుని హెచ్చిస్తున్నప్పుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు ఆయన. నమ్మకం కలిగి ఉండు. ప్రభు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఓహో ఆకాశ రిబకరా తీరి మాకు షీక్లి కిలి బకరా బాకురా బషీకని. సువర్ణ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడాలన్నావు కదా, ఈ ప్రార్థన ఏకీభవించావు కదా, నీవు
ప్రార్థనలోకి నుంచి ప్రభు నాతో మాట్లాడాలన్నావు కదా సువర్ణ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు విను. అహరోను వలె మోషే దగ్గర అహరోను నమ్మకం కలిగినట్లు సువర్ణ నువ్వు నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, దేవుని దగ్గర నువ్వు నమ్మకం కలిగి ఉంటే సువర్ణ నీ తలను, నీ కొమ్మును దేవుడు హెచ్చించబోతున్నాడు. అంతేకాదు సువర్ణ, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ పిల్లల తరాన్ని దేవుడు దీవించబోతున్నాడు. సువర్ణ, నువ్వు నమ్మకం కలిగి అహరోను వలె నిలబడు. నీతో నీ ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవ, ఎంతమంది ఇక్కడ ప్రార్థనలోకి భవించారు, ఎంతమంది ఇక్కడ లైవ్ లో చూస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేస్తున్నారు. వారందరికీ ప్రభు విడుదలనివ్వు, వారందరినీ దర్శించు, వారందరికీ ప్రభు నువ్వే తాకు, వారిని తాకు ప్రభు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయము. ఇతబడిన ఈ వాక్యం వారి హృదయంలో స్థిరపరిచి బలపరిచి దేవా, నీవే వారి నీ రాజ్యానికి, సంఘాన్ని, ఇక్కడ ప్రార్థనలోకి భవించిన వారందరినీ ప్రభు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను ఇంటి దగ్గర నిన్న నైట్ ప్రభువా మీ దాసుని ద్వారా నాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటూ నేను వచ్చాను. ఉదయం కూడా ప్రార్థన చేస్తున్నాను. నిన్న చాలా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీ దాసులతో మాట్లాడండి అయ్యా నేను ప్రార్థన చేసుకొని ఇక్కడ కూడా సన్నిధానంలో వచ్చి మోకరించి ఎంతో కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ ఇందులో కూడా చాలా కన్నీరుతో నేను ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి మాట్లాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సువర్ణ